హాయ్ అందరికీ. మరి నోట్లో వేసుకుంటే కరిగిపోయి ఈ నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకుని ఇలాగా ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వేసుకుని కడుక్కున్న తర్వాత 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత 3 గంటల తర్వాత చక్కగా నానిపోయి ఉంటుంది. కుక్కర్లోని వేయక్కర్లేకుండానే గిన్నెలో వేసుకుని అయితే ఇది ఉడకబెట్టుకోవచ్చు. ఇదిగోని స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వేసి అయితే ఇలా ఉడికించుకోవాలి. ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది కదా. ఇది మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇదిగోండి దీన్ని అయితే మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదిగోండి పేస్ట్ చక్కగా మెత్తగా వచ్చేసింది కదా. మరి ఇది ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా. మరి ఒక కప్పు బెల్లం వేసుకొని పాకం పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలాగ ఒక పాకం పట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎంత వేయకూడదు, కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి వాటరు. ఇదిగోండి ఇలా కొంచెం వాటర్ వేసిన తర్వాత చక్కటి పాకం అయితే మనకు వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయి పాకంలా వచ్చింది కదా. ఇలాగ వస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే ఈ మిక్సీ పట్టుకున్న శనగపప్పు మొత్తం కూడా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకుని ఇలా గరిటె పెట్టుకుని కలుపుతూ ఉంటే ఈ బెల్లంలో శనగపప్పు పేస్ట్ అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే పాకం వచ్చింది కదా, చిక్కబడడానికి కొంచెం అయితే టైం పడుతుంది. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే ఒక్క 10 నిమిషాలకి చక్కగా మనకి ఉండలాగా వచ్చేటట్టు అయితే చిక్కబడిపోతుంది ఈ పేస్ట్ అంతా కూడా. ఇదిగోండి ఈ విధంగా దగ్గరికి వచ్చేస్తుంది. మరి ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకుంటే అడుగు అంటుకోకుండా చక్కగా మన గిన్నెకి అనేది అంటుకోకుండా ఇదిగోండి చక్కగా తిప్పుతుంటేనే ఇలాగ ఉండలు కట్టేటట్టు వచ్చేస్తుంది. మరి ఇందులోని మనకి రుచి కావాలి కదా, రుచికి అయితే యాలకుల పొడి అయితే వేసుకోవాలి. యాలకుల పొడి కూడా కొంచెం 2 స్పూన్లు అయితే వేసాను నేను. ఇందులో అన్నీ వేసాం కదా, చక్కగా ఉండలకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మరి మనకి చపాతీలకి ఎలా ఒత్తుకుంటాం అలాగా బొబ్బట్లు చేసుకోవడానికి పిండి కావాలి కదా. ఆ పిండికి అయితే ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పు బెల్లం కూడా తీసుకున్నాం కదా. మరి ఈ రెండుకి కొలతగా అయితే 2 కప్పులు మైదా అనేది తీసుకోవాలి. మనం కావాలనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇదిగోండి 2 కప్పులు మైదా అయితే నేను తీసుకున్నాను. ఇలా 2 కప్పులు మైదా తీసుకున్న తర్వాత ఇందులో చిటికెడు సాల్టు, అలాగే కొంచెం కలర్ కోసం అయితే పసుపు, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుని ఇదిగోండి వేడి నెయ్యి పోసాం కదా, ఇందులో ఒకసారి చేయి పెట్టేయకుండా ఇలా మెల్లమెల్లగా కలుపుకుంటూ చక్కగా మొత్తం నెయ్యి, పసుపు, అలాగే సాల్ట్ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీల పిండి అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మరి ఇలా బొబ్బట్లు చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా మెత్తగా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇలాగా ఇదిగోండి ఎంత మెత్తగా ఉందో కదా. మరి ఇందులోనే కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి చేతితో కలుపుకోవాలి. ఇలాగా ఎక్కువసేపు కలిపితే అంత స్మూత్గా వస్తాయండి బొబ్బట్లు అనేవి. ఇదిగోండి ఇలా బాగా చేతితోటి కలుపుకుంటూ ఇలాగే ఎక్కువసేపు కలిపామంటే చాలా స్మూత్గా వస్తాయండి బొబ్బట్లు అనేవి. మరి ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే 1 గంట సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత పిండి అనేది చక్కగా స్మూత్గా ఉంటుంది. మనకి బొబ్బట్లు వేసుకోవడానికి చాలా స్మూత్గా ఉంటుంది. ఇదిగోండి లోన పూర్ణం కూడా చక్కగా ఇదిగోండి చక్కగా ఉండలు వస్తున్నాయి కదా లోన పూర్ణం, అలాగే బొబ్బట్లు మైదా పిండి కూడా చక్కగా కలిపేసుకున్నాం కదా. ఈ 2 కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇదిగోండి ఒక కవర్ తీసుకుంటే బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయి. ముందుగా కవర్కి అయితే నెయ్యి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇదిగోండి మనం చపాతీల పిండిలా కలుపుకున్నాం కదా మైదా పిండి, ఇందులోనైతే ఇలా కొంచెం ఒత్తుకొని ఈ పూర్ణం కూడా లోపల పెట్టేసుకుని ఇలాగా మొత్తం క్లోజ్ చేసేసిన తర్వాత
ఈ పక్కకు తిప్పుకొని కొంచెం నెయ్యి రాసుకొని చక్కగా బొబ్బట్లా ఒత్తుకుంటే చాలా స్మూత్గా వస్తాయండి. బొబ్బట్లైనా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత బాగా వస్తాయండి. మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా సరే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి బొబ్బట్లు, చాలా రుచిగా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. పిల్లలకు పెట్టొచ్చు, చక్కగా మనం కూడా తినొచ్చు, అంత బాగుంటాయండి బొబ్బట్లు. ఈ బొబ్బట్లు చక్కగా ఎప్పుడు చేసినా ఇలా చేయండి, చాలా బాగా వస్తాయి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దానిపైన అయితే చక్క బొబ్బట్టు వేసుకొని మంట మీడియంలోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. బొబ్బట్టు అనేది మాడకుండానే రావాలి. ఇదిగోండి ఈ విధంగా ఒక పక్కన కాలిన తర్వాత చక్కగా మరొక పక్కకి అయితే ఇలాగా తిప్పేసుకున్న తర్వాత బొబ్బట్టు అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా కాలితే సరిపోతుంది బొబ్బట్టు. మరి ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం. మరి ఇంకా ఉన్నాయి కదా, ఇవి కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూసారా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. నేనైతే ఈ ఉగాదికి బొబ్బట్లు అయితే చేశాను. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ బొబ్బట్లు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.